క్రీస్తునందు ప్రియమైన వారలారా, మరణాత మన వరుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసాయి గారి చేత రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. అతని కాళ్ళు మేలిమి బంగారు మట్ల ఎందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము, అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము. పరమగీతము 5వ అధ్యాయము 15వ వచనం. ప్రార్థన. నీ మాట వల్ల పేతురును సముద్ర అలలపై నడిపించిన ప్రభువా, మేమును ఈ లోకంలోని శ్రమలపై నడిచి నీ మహిమ మేఘంలో చేరుటకు మాతో మాటలాడుమని అద్భుత కరుడైన క్రీస్తు నామంన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇది ప్రభు యొక్క పాదముల వర్ణన. ఇచ్చట కాళ్ళు స్తంభములకు పోల్చబడినవి. స్తంభములను మాటకు అర్థమేమి? వేటి మీద మంటపములు ఉండునో అవే స్తంభములు. స్తంభములు పడిపోయినా అంతయు పాడైపోయినట్లే. ప్రభువు యొక్క పాదములు ఎందుకు స్తంభములకు పోల్చబడినవి? ప్రసంగి 5:1 ఏమున్నదో తెలియనా? నీవు దేవాలయమునకు వెళ్ళునప్పుడు నీ కాళ్ళు చూచుకొనుము. కాళ్ళు అనుమాట ప్రవర్తన అని తెలుగు బైబిల్లో తర్జుమా చేయబడినది. ఇదే నిజమైన అర్థము. కాలు అనగా నడక, అనగా ప్రవర్తన. పై వాక్యంలో ప్రభువు యొక్క నేత్రములు మొదలగునవి వర్ణించబడినవి. ఇక్కడ పాదములు వర్ణించబడి ఉన్నవి. మంచి చూపు చూచినను నడక అనగా ప్రవర్తన సరిగా లేకపోతే అంతయు సున్నా. అందుచేత కాళ్ళు వర్ణింపబడినవి. యేసు ప్రభువు ఎన్నో విషయములలో గొప్పవాడై ఉన్నను ప్రవర్తనలో గొప్పవాడై ఉండకపోతే వరుడై ఉండనేరడు. ఒక పెద్ద మనిషి ఒక యవనస్తుని చూచి, ఫలానా కన్యకను నీవు వివాహమాడుట మంచిదని నా సలహా అయి ఉన్నదని చెప్పెను. ఆ యవనస్తుడు ఒక బల్ల మీద ఒక సున్నా పెట్టెను. ఆమె సౌందర్యవంతురాలని చెప్పగా మరి ఒక సున్నా చుట్టెను. ఈ సున్నా చుట్టక ముందు ఒక గీత గీచి ఉండెను. చివరకు ఆమె గుణవతి అని చెప్పెను. అప్పుడు ఆయన ఆ ఒకటి తీసుకుని వచ్చి ఆ సున్నాలకు ఎడమ చేతి వైపున ఉంచెను. ఇది మీరు మొదటే చెప్పియున్నట్లయితే ఇది నేను మొదటే వ్రాసియుందును, అప్పుడది 1000 అగును. ఆ సున్నాలకు విలువ వచ్చియుండును. ఒకటిని కుడి ప్రక్కకు వ్రాసిన లాభము లేదు, అనగా విలువ లేదు. అట్లే ఎన్ని మంచి కళలున్నప్పటికీ సద్గుణమను కలలేనిదే నిష్ప్రయోజనము. క్రీస్తు ప్రభువు ఒక్కడే రక్షకుడు అని రుజువు పరిచే పని విశ్వాసులకు తప్పనిదై ఉన్నది. పరమగీతము 5:9. వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అను ప్రశ్న వంటి ప్రశ్న క్రైస్తవులకు వేయబడి ఉన్నది. తక్కిన అవతార పురుషుల కంటే, తక్కిన మహోపకారముల కంటే క్రీస్తు ప్రభువు దేనిలో ఎక్కువ అను ప్రశ్న క్రైస్తవులకు వేయబడి ఉన్నది. దానికి జవాబు పరమగీతము 5వ అధ్యాయం 10-16 వరకు ఉన్నది. ఈ 5వ అధ్యాయం 10-16 బట్టియే 4 సువార్తలలోని చరిత్రను ఎత్తుకుని బైబిల్ విద్యార్థులు రుజువుపరచవలసి ఉన్నది. ఆయన వర్ణన వేరు, ఆయన పాట వేరు, ఆయన హృదయము వేరు, ఆయన ప్రవర్తన అంతయు వేరే అని 5వ అధ్యాయం 10-16 వరకు ఉన్నది. సంగతంతయు రుజువు చేయగలవారే బైబిల్ పండితులు అనబడుదురు. కాళ్ళు స్తంభములకు పోల్చుటలో ఒక విశేషమున్నది. శరీరమంతయు కాళ్ల మీదనే ఆధారపడి ఉన్నది. కాళ్లలో సత్తువ లేనప్పుడు కాళ్లతో పాటు శరీరమంతయు చతికిల పడవలసినదే, ప్రయోజనము లేదు. పేతురు, యోహాను, యాకోబు అనువారు సంఘమునకు స్తంభములని చెప్పబడిరి. వీరు ప్రభువు వెళ్ళిపోయిన తరువాత ప్రవేశ కాలములో సంఘమునకు స్తంభములుగా ఉండిరి. గలతీ 2:9. చదువరి, నీవు సంఘంలో ఏ విషయంలో స్తంభంగా ఉన్నావు? ఇది ఎప్పుడైనా ఆలోచించినావా? ఇప్పుడైనా ఆలోచించి నీలో ఉన్న ఆత్మశక్తిని బట్టి త్వరలో ఒక స్తంభముగా ఏర్పడుము. ఎన్ని శ్రమలు తుఫానులు వచ్చినను పడకుండా ఉండే స్తంభముగా ఉండుము. జయించు వారిని దేవుని మందిరమునకు స్తంభములుగా నిలిపెదనని ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకముంచుకొనండి. ప్రకటన 3:12.
మనము భూమి మీదనున్న సంఘములో ముఖ్య స్తంభములుగా ఉన్న ఎడల పరలోకమందును ఉందుము. క్రైస్తవ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునయున్నది. 1 తిమోతి 3:15లోని సంగతి ఆలోచించుడి. స్తంభములో సత్తువ లేని ఎడల సమస్తమును పడిపోవును. కాళ్లలో సత్తువ లేని ఎడల మనుష్యులు పడిపోవుదురు. ప్రవర్తనలో సరిలేని ఎడల జీవితములో పడిపోవుదురు. ఆ మధ్య బర్మా నుండి యుద్ధ భీతితో పారిపోయి వచ్చిన స్త్రీలు కొందరు అస్సాం కొండలు ఎక్కలేక తమ బిడ్డలను మోయలేక ఆ కొండల మీదనే పారవేయగా ఆ పిల్లలు కిందకి దొర్లి చనిపోయిరి. కాళ్లలో సత్తువ లేక బిడ్డలను పారవేయవలసి వచ్చెను. కనుక ప్రవర్తన సరిలేని ఎడల మనకున్న సమస్తమును పారవేయవలసి వచ్చును. కనుక ప్రవర్తన అన్నిటికంటే ముఖ్యము. బంగారము చలువరాయి ప్రవర్తన పైకి కూడా అవసరము. అతని వైఖరి లెబనోను పర్వత తుల్యము. అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధము. పెండ్లి కుమార్తె ఆయన అవయవములను ఒక్కొక్కటి వర్ణించి చివరిగా ఆయన వైఖరిని వర్ణించుచున్నది. ప్రభువును గూర్చిన వర్ణనలన్నీయు వాక్యము వినుట వల్లను, సుబోధలు నేర్చుకొన్నందునను, అనుభవము వల్లను విశ్వాసులు తెలుసుకొన్నారు. లెబనోను పర్వతము ఎత్తైనది. లెబానోను కొండ మీద నిత్యము మంచు ఉండును కనుక అవి తెల్లగా కనబడును. అందుచేత వాటికి ఆ పేరు వచ్చినది. లోకములో అనేక మంది రక్షకులనబడిన వారున్నారు. వారందరిలో ఈయన పొడుగుగా ఉన్నారు. మిక్కిలి ఎత్తైన వాడు. ఎవ్వరికీ లేని సద్గుణములు ఈయనకున్నవి. లోకంలో మనము మెచ్చుకొనదగిన వారిలో మంచి లక్షణములు ఏవో 4-5 ఉండును. వాటికంటే మంచి గుణములు ఈయనలో ఎన్నో కలవు. ఈయన చరిత్ర అందరి చరిత్ర కంటే గొప్పది. కొండవలే ఆయన స్థిరమైన వాడు, కదల్చబడని వాడు. కొండ అన్ని విధములైన దెబ్బలకు తాలుకొనును. ఏ ఆజ్ఞకు సంబంధించిన పాపినైనను ఆయన దగ్గరకు రాగా చేర్చుకొనును గాని త్రోసివేయడు. ఆయన పనిలో ఆయన స్థిరుడై ఉన్నాడు. దేవదారు చెట్టు తిన్నగా నుండును. దీనినే టీవీ అందురు. 2 నున్నగా ఉండును. రాజనగరులలో ఉండదగినది. టీవీకి కారణము ఆరోగ్యము, ఉద్యోగము, ధనము మొదలగునవి. కానీ ముఖ్యముగా యథార్థమే దీనికి కారణము. లోక సంబంధమైన టీవీ, దైవ సంబంధమైన టీవీ దేవుడు దేవుడుగా ఉన్నప్పుడు మనము వర్ణించకూడదు. మన వర్ణన చాలదు. కానీ దేవుడు మనిషి అయి ఉన్నప్పుడు కూడా అవే గుణములు కలవాడై ఉన్నాడు కనుక ఇప్పుడు వర్ణించవలెను. నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు? ఇది ప్రభువు యొక్క రాజ టీవీ అయ్యున్నది. ఈ మాట ఆయన నెరిగిన వారి యొద్ద అనెను. ఒకరును మాటలాడలేదు. లెబనోను పర్వతము వలను, దేవదారు వృక్షము వలను ఆయన స్థిరమైన వాడు, ఎత్తైన వాడునై ఉండెను. ప్రభువు యొక్క కీర్తి అంతటా వ్యాపించెను. ఇప్పుడు ప్రపంచమంతటా ఎన్నో దేశములై ఉన్నవి. ఆయా దేశముల అంతటా ప్రభువు యొక్క చరిత్ర బోధింపబడుచున్నది. ఈ రీతిగా ఆయన చరిత్ర ప్రసిద్ధికెక్కెను. యేసు ప్రభువు టీవీగా ఉండెను, స్థిరముగా నుండెను. ఆయన లక్షణములు సంఘములో కనబడవలెను. ఆయన సత్ప్రవర్తన సంఘమునకు కలిగిన తరువాత సంఘములో కూడా నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు అని అనవచ్చును. ఈ టీవీ చివరకు స్థిరమైపోవును. ఆమేన్. హల్లెలూయా. మరణాత.